పరిశుద్ధులైన దేవాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ పాసనిధిలో చేరి మీ నామను సమర్థించడానికి మీరు మాకు గురించిన కృప కొరకై మనం ఆచరిస్తూ ఉన్నాం. దైవం దేవా, మీ దాసుడు మీ పక్షం నిలిచి మీ వాక్యం అనే విత్తనాలు ఎత్తుచుంటుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ దాసును మీరు బలపరచండి. మీ దాసులోకి మీరు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము సమకూడి జరిగించినట్లుగా దేవా, ప్రతిదిన ఆటంకమును అవరోధాలు తొలగించి ప్రారంభం మొదలు ముగింపు వరకు జయకరంగా జరుగుటకు మీ సహాయ సంపత్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మనం కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథం 65:11 అందరం కలిసి చదువుదాం. దయచేసి అందరూ కూడా చదవండి. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. సమయంలో ప్రభువా మరొకసారి రీతిగా దేవదాసులు తండ్రి జోసెఫ్ అన్న గారిని బట్టి, అక్క గారిని బట్టి ప్రభువా తండ్రి, మరి ఆయన వారు ప్రేమించినటువంటి బిడ్డలు ఆయన యోగ పరిస్థితిని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నేము తండ్రి మరి ప్రభావం యోగా జన్మదినంగా తండ్రి మరి వారు ప్రభావం మిమ్మల్ని స్థుతిస్తూ ఈ స్థుతి కోరిక కలిగి ఉంటుండగా వారందరితో పాటు సంఘంగా మేము కూడా తండ్రి ఈ రీతిగా సంతోషంలో పాల్గొని పొందడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి మీకు మాత్రం మీరు జ్ఞాపకం చేసుకుని గడిచిన సంవత్సరాలు మీకు కూడా భద్రపరిచి ఆయన మరొక సంవత్సరం బహుమానంగా తండ్రి మీరు అనుగ్రహించి భద్రపరిచి నడిపిస్తూ వస్తున్నాం. మీ ప్రేమ కొరకై స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. దయగలిగిన తండ్రి ఈ సమయంలో సమయము ఆయన మీ మాటలు ధ్యానించుకొని దయగలిగిన తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుటకు ఆయన ఈ కుమార్తె ఏళ్ళ కుటుంబం ఏళ్ళ దయగలిగిన తండ్రి మీరు చేస్తూ వచ్చినటువంటి మేలులన్నిటి కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి. నిష్ప్రయోజకుడిని అయోగ్యుడిను దేవాఫీసులు చాటు మరుగుపరచండి. నేను నా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్ష ప్రవేశంగా మీకు తెచ్చుకుంటుండగా మీరే పవిత్రపరిచి బలపరిచి సహాయపడమని ఆయన మీ బిడ్డలను మీ వాక్యము మీరే కనికరించుకోమని వేడుకుంటూ మీ సన్నిధించండి. మీ నామానికి మాత్రమే మహిమాగంత ప్రభావం కలుగులాగిన తోడే నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం చదువుకున్నటువంటి మాట మనకి మరి ఇప్పుడు మరి పరిచయం అయినటువంటిది. 11వ వచనం ఏమంటున్నాడు? సంవత్సరం నుండి దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. విలువని ప్రేమించి ఈ రీతిగా దేవుడు ఇంకొక సంవత్సరాన్ని ఆ రీతిగా మరి ఆయుష్ నుంచి కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవుని ప్రేమను బట్టి అన్నగారు మా కుటుంబం మరి సంఘంతో కలిసి ప్రభుని స్తుతించాలని ఎక్కువగా కలిగి ఉన్న మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంవత్సరం అనేది ఏంటంటే దయా కిరీటముగా ఆయన ఇస్తూ వచ్చినాడు.
ఇక్కడ మన ముందు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక 2-3 మాటలు మనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. దయచేసి త్వరగా చదవండి. ఇవి తెలిసినటువంటి మాటలే, త్వరగా చదవండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక విషయములలో ఏం చేసినాడంటే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. కనుక మరి తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడిన గాక అని ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఈ సమయంలో మరి మనమందరం కూడా యోగా విషయమై దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి తనకి ఇంతవరకు తన మరి కాపాడి మరి భౌతికంగా భద్రపరుస్తూ కాపాడుతూ రావడం మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా అవిడకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటిని బట్టి, అనగా దేవుణ్ణి ఎరిగి రక్షణ పొందినటువంటి పిల్లలందరకు, ఆమెకు మాత్రమే కాదు దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ఆయన రక్తంలో కడగబడి ఎవరైతే తిరిగి జన్మించినారో వారందరికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనేకము దేవుడు అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ఒక విశ్వాసిగా మరి తను కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదం. తర్వాత మనం కీర్తన 102:28 వచనము. కీర్తన 102:28 త్వరగా దయచేసి చదవండి. కీర్తన 102:28. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. కనుక మరి సేవకుల కుమారులు సన్నిధిలో స్థిరపరచబడతారు, నిలిచి ఉంటారు. కనుక తల్లిదండ్రులుగా మరి వారు ఆ సేవకుల కుమార్తెగా ఆ పాప దానికి కలిగినటువంటి ఆశీర్వాదం. కనుక మరి తనకు ఒక విశ్వాసిగా కలిగినటువంటి ఆశీర్వాదం, అలాగే ఒక సేవకుని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డగా మరి కలిగినటువంటి ఆశీర్వాదం మనం చూసినట్లయితే ఆ రీతిగా చూడండి. ఇంకా ఇదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. ప్రవాహ జలమును కుమరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమరించెదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించను. కనుక దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులకు వారి కుమారులకు కలిగినటువంటి ఆశీర్వాదం. కనుక ఏమంటున్నాడు? నీ యొక్క సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. కనుక మరి మనం 3 మాటలు చదువుతూ వచ్చాము. విశ్వాసిగా మరి ఆ బిడ్డకు కలిగినటువంటి ఆశీర్వాదం, అదే రీతిగా ఒక విశ్వాసుల కుమార్తెగా ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డగా తన పైన ఉన్నటువంటి ఆశీర్వాదం, అదేవిధంగా సేవకుని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఆమె పైన ఉన్నటువంటి ఆశీర్వాదం. కనుక 3 రకాలుగా మరి ఆ బిడ్డ ఆశీర్వదించబడినటువంటి కుమార్తె. అవునా కాదా? దేవుని వాక్యంలో చెప్పినటువంటి మాటలే కదండి. కనుక ఆ రీతిగా మరి అది ఎంతో ధన్యత. ప్రభువుని ఎరిగి ఉండటం, మరి ఎరిగినటువంటి తల్లిదండ్రుల్ని, విశ్వాసమైనటువంటి తల్లిదండ్రుల్ని కలిగి ఉండటం, అంతకంటే ముఖ్యంగా సేవకులైనటువంటి తల్లిదండ్రుల్ని కలిగి ఉండటం. కనుక ఈ సమయంలో మరి ఆ కుటుంబాన్ని బట్టి మరి మనం కూడా ప్రభువుని స్తుతించేవారుగా
మన ప్రార్థనల్లో వారి గురించి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. ఈ సమయంలో మనం ఇక్కడ చూస్తుంటున్నాము, ఆయన సంవత్సరం అనేటటువంటి దయా కిరీటం, ఒక కిరీటము కుమార్తెకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అదేంటంట, సంవత్సరం అనేటటువంటి అనగా తన యొక్క ఆయుష్, ఈ కిరీటం అనేది ఆయుష్కు సంబంధించినటువంటి. మనం చూసినట్లయితే మనము 91వ కీర్తనలో కూడా మనం మాట చూస్తాము. 91వ కీర్తన 16వ వచనము, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కనుక ఈ దీర్ఘాయుష్ అనేటటువంటిది దేవుడు ఆమెకు మరి వరంగా కిరీటముగా అనుగ్రహించే దేవుడని మనము ప్రభువుని స్తుతించవలసిందిగా ఉంటున్నాం. కనుక దీర్ఘాయుష్ అనేది దేవుడు అనుగ్రహించేటటువంటి కిరీటం. కానీ ఈ సమయంలో మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఆయుష్ని ఆ రీతిగా దానికి మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా, మన పిల్లలుగా కానివ్వండి, మనం కానివ్వండి, చక్కటి ఆయుష్ కలిగి దేవుడిలో వర్ధిల్లాలి అనేటటువంటి కోరిక కలిగి ఉంటాం. మనం ఏ రీతిగా ఈ యొక్క కిరీటాన్ని మనము మరి పొందగలుగుతాము? దేవుని వాక్యం చెప్తుంది, దీర్ఘాయుష్ చేత దేవుడు దేవుడు మనల్ని తృప్తిపరచాలి, ఆ కిరీటం మనకు అనుగ్రహించాలి అంటే మరి మనము కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి చూద్దాం, ఏ విధంగా దేవుని చేత నుంచి అది పొందుతాము. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము. దయచేసి ఎవరైనా తీసిన వాడు చదవచ్చు. అవి దీర్ఘాయువును సుఖ జీవితంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. కనుక అవి ఏం చేస్తుందంట, మరి మనం చదివినటువంటి మాట, దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు. కనుక దీర్ఘాయుషు, సుఖజీవము, శాంతి, ఇవి మరి మన జీవితాల్లో కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి మాట పై వచనంలో రాయబడింది. 3వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా. కనుక దేవుని ఆజ్ఞలను మనం గైకొనేటటువంటి వారిగా, దేవుని మాటకి లోబడేటటువంటి వారిగా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని ఏం చేస్తానంటున్నాడు, వాడిని దృష్టిస్తా. కనుక ఎవరైతే ఆయన యందు భయభక్తులుగా ఆయన ఆజ్ఞలు గైకొంటారో, హృదయపూర్వకంగా ఎలా గైకొనాలని అంటున్నాడు అక్కడ, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. కనుక దేవుని పిల్లలంగా మనము దేవుని చేత ఆరోగ్యంగా మరి శాంతికరమైనటువంటి సుఖకరమైనటువంటి జీవనం కలిగి మనము దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మరి దైనందినటువంటి వారు మనం పెంచుకొని జీవించాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఏం చేసేటటువంటి వారిగా ఉండాలంట, హృదయపూర్వకముగా గైకొనేటటువంటి వారిగా ఉండాలి. నువ్వు ఆజ్ఞ గైకొనాలంటే మొదట మరి ఆ ఆజ్ఞలను ఎరిగినటువంటి వారిగా ఉండాలి. ఆజ్ఞలు మనం ఎలాగా ఎరుగుతాం? ఆ వాక్యము మనము చదివినప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటున్నప్పుడు, దాన్ని మనం పాటిస్తున్నప్పుడు దేవుడు మనకి ఏ రీతిగా మరి శాంతిని, దయను, సుఖజీవనాన్ని, దీర్ఘాయుష్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కనుక మరి మన జీవితాల్లో ఆ రీతిగా దేవుని ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొని నడిచేవారిగా, తన జీవితంలో ఈ సమయంలో దేవుడు యోనాకు మరొక సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించి ఎంతవరకు కాపాడుతూ వచ్చినాడు ఆయన. కనుక ఇక ముందు కూడా
ఆ బిడ్డకు దీర్ఘాయుష్ అనుగ్రహించి ఇంకా మరి చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చి నెమ్మదికరమైనటువంటి శాంతికరమైనటువంటి అనేక మందితోటి దైనందినటువంటి బిడ్డగా తను వర్ధిల్లాలి అంటే ఏం చేయాలట? దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. కనుక ఆజ్ఞలను ధ్యానించాలి, ఆజ్ఞలను హృదయంలో ఉంచుకోవాలి, ఆజ్ఞలను హృదయపూర్వకంగా యథార్థంగా గైకొనేటటువంటి మరి జీవితం ఉండాలి. కానీ ఈ సమయంలో తనకు మాత్రమే కాదు కానీ చేరి వచ్చినటువంటి మనందరి సంగతి ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొనేటటువంటి వారంగా మనం ఉంటున్నామా? దేవుని ఆజ్ఞలు గైకొనాలి అంటే మొదటిగా ఆ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే వారిగా ఉండాలి. మనము వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితంలో ఇంటి దగ్గర, అదే రీతిగా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేటటువంటి వారిగా ఉండాలి. ఈ దినాల్లో విశ్వాసులకి దేవుని వాక్యం చదవడం అంటే అది ఏదో తక్కువ, ఏదో దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మరి టీవీ, రేడియో, మన ఫోన్లో లేదా ఆయా రకాలుగా మరి వినటం, చూడటం, లేకపోతే ఏదో రీల్స్ లాగా చూడటం, వీటితోటి గడిచిపోతుంది. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించటం, మోకాళ్ళ మీద ధ్యానించటం, ఆ మాటలు సమృద్ధిగా హృదయంలో నింపుకోవడం మాత్రమే కాదు, వాటిని యథార్థంగా వాటిని అనుసరించాలి అనేటటువంటి జీవితం అనేది విశ్వాసుల్లో కొరత అయిపోతుంది. అందుకనే అనేక రకాలైనటువంటి చిక్కుల గుండా పేరుకు విశ్వాసమే కానీ సాతానుడు మరి ఆయా పరిస్థితుల్లో లాక్కొని పోయి అనేక రకాలైనటువంటి చిక్కులు కలగజేస్తూ ఉంటాడు. ఆయా అనారోగ్య పరిస్థితుల్లోనికి తీసుకుపోతూ ఉంటాడు. నెమ్మది లేనటువంటి స్థితి, ఆరోగ్యం లేనటువంటి స్థితి. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలంటే భయం లేనటువంటి స్థితి, దేవుని సన్నిధి అంటే భయం లేనటువంటి స్థితి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు వాటిని కానీ మరొక ఉపదేశాన్ని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే నీకు దీర్ఘాయుషును, అంత మాత్రమే కాదు ఆ యొక్క జీవితం అంతా కూడా ఎలాగ ఉంటుందంటే సుఖ జీవముతో, అనగా అనేక మరి చిక్కులు, అనేక రకాలైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది పాపం అనేది. అయితే మరి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనం నడుస్తున్నప్పుడు మనకి శాంతి, నెమ్మది, ఆనందాన్ని దేవుని వాక్యం ఇస్తుంది. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదమునకు దీపము, త్రోవకు వెలుగు అంటున్నాడు. ఎందుకు? లోకములో అంత గొప్ప మరి స్థితికి వచ్చినప్పటికి కూడా తను ఆ ఉన్నదేది దీపం కాదు, దేవుని వాక్యమే దీపం, దేవుని ఆజ్ఞలే దీపం. కనుక ఆ దీపాన్ని మనకు మన త్రోవకు వెలుగుగా మనం ఉంచుకుని నడిచే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుడు ఈ రీతిగా మరి ఆ యొక్క దీర్ఘాయుష్ అనేటటువంటి ఆ కిరీటాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తుంటున్నాము, చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనము. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనము. దయచేసి త్వరగా చదవండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానిస్తే ఏం జరుగుతుందంట? చెప్పండమ్మా, చదివారు కదా, విన్నాం కదా. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుని వాక్యం గ్రహింపుతో వినాలి. అటు ఇటు మరి పరధ్యాసతో మనం ఉండకూడదు. దేవుని వాక్యం ఏమని రాయబడింది? నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. కనుక దీర్ఘాయుష్ అనేటటువంటి కిరీటం దేవుడు మనకు అనుగ్రహించాలంటే
ఏం చేయాలంట? బిడ్డలు పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించే వారిగా ఉండాలి. కనుక అది మనకున్నటువంటి ఆజ్ఞల్లో ఇది షరతులతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అంటాడు, కండిషనల్ కమాండ్మెంట్. కనుక మరి ఆ రీతిగా నీవు దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే, దీర్ఘాయుష్ ఇది అవ్వాలంటే నీ బిడ్డలు నీ తల్లిదండ్రుల్ని సన్మానించేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళు సన్మానిస్తారు తల్లిదండ్రుల్ని? నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానించినప్పుడు, నీవు దేవునికి భయపడినప్పుడు, నీవు ఆ బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించినప్పుడు వాళ్ళు మనల్ని సన్మానిస్తారు. కనుక మరి మన జీవితాల్లో విశ్వాసంగా ఈ దినం మరి ఆ బ్యూలా జన్మదినం సందర్భంగా మనం దీన్ని ధ్యానం చేస్తున్నాం. కానీ ఇది బ్యూలాకు మాత్రమే కాదు, దేవుని పిల్లలైనటువంటి మనందరం కూడా. కనుక మరి మన బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించి దేవుని సన్నిధిలో మరి ఎలాగ భయభక్తులతో గడపాలో నేర్పించాలి, తల్లిదండ్రులను సన్మానించడం నేర్పించాలి. అంతకంటే ముఖ్యంగా మనము తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి విశ్వాసంగా. తల్లిదండ్రులకు మరి ఒక ముద్ద పెట్టినటువంటి దైవ విశ్వాసులు ఎంతో మంది దినాల్లో సంఘాలలో. ఒక ఆయన మరి ఒక కొడుకు ఒక తండ్రిని తీసుకుని పోతున్నాడంట కొండ మీదకి. తీసుకుని పోతా ఉంటే, నాన్న నీతో మాట్లాడాలి రా వెళ్దామని అంటే ఆయనకు అర్థమైపోయింది. ఎందుకు తీసుకుపోతున్నాడంట? చెప్పండి, ఎందుకు తీసుకుపోతున్నాడు? అర్థం కాలేదా? చివరికి పైకి తీసుకుపోయి అక్కడి నుంచి. కనుక ఆయన ఒకటి చెప్పినాడు, ఆయన నువ్వేం చేయబోతున్నావో నాకు తెలుసు, నేను కూడా అదే చేశాను, దాన్ని నువ్వు నాకు చేయవు. కనుక మోసపోకుని దేవుడు వెక్కిరింపబడ్డు. ఏం విత్తుతావో, ఏ పంట విత్తుతావో ఆ పంటను తిరిగి వస్తావు. కనుక మనకు దీర్ఘాయుషు అనేటటువంటి ఆరోగ్యం, మనకు మరి దీర్ఘాయుషు అనేటటువంటి కిరీటం, మన జీవంలో మరి సుఖకరమైనటువంటి జీవితం, మరి నెమ్మదికరమైనటువంటి జీవితం కావాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించే వారిగా ఉండాలి. వాళ్ళు తెలివైన వారైనా, తెలివి తక్కువ వారైనా, చదువు ఉన్నటువంటి వారైనా, చదువు లేనటువంటి వారైనా, ఎవరైనా సరే నీ తల్లిదండ్రుల్ని సన్మానించడం ఇదే పెద్ద బోధే కాదు నేను చేసేది. కానీ ఈ దినాల్లో మనకి ఈ చిన్న విషయాలని మనం మరి వాటి పట్ల మనము శ్రద్ధ చూపించడంలా. కానీ దేవుని ఆశీర్వాదాలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది మనం వాటిని పాటించకపోతే? కనుక మరి యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వన సోదరులాగా, చిన్న బిడ్డలాగా, తల్లిదండ్రులాగా మనము తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మనం నేర్పించాలి, మనం మాదిరి చూపించాలి. అదేవిధంగా యవ్వన కాలంలో ఉంటున్నటువంటి ప్రియమైనటువంటి యవ్వన సోదరులారా, మీరు తల్లిదండ్రులను అలక్ష్యం చేయకూడదు. ములింలో ఉన్నటువంటి నీ తల్లిని తండ్రిని నీవు వారిని ఘనపరచాలి. దేవుడు చెప్తున్నాడు, అది ఆజ్ఞ, అది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఎంత ప్రాముఖ్యమైనదిగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నీ కొరకు ఉంచితే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది నీకు ఏమాత్రం కూడా క్షేమం కాదు. కనుక మరి ఆ రీతిగా మరి ఇంకొక మాట మనం చూసుకుంటాము. మొదటి రాజులు 3వ అధ్యాయము 14వ వచనము. మొదటి రాజులు 3వ అధ్యాయము 14వ వచనము. దయచేసి త్వరగా చదవండి. మొదటి రాజులు నా మార్గంలో నడిచి నా కట్టడలను గైకొన్నట్లు ఎలా ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడిగా చేస్తానంటున్నాడు ఇక్కడ. మరి 3వ అధ్యాయం 14వ వచనంలో నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు. కనుక ఈ సమయంలో ఆ కుమార్తె దైవ సేవకుల యొక్క కుమార్తె కనుక బ్యూలా కూడా తల్లిదండ్రులు ఎలాగా దేవుని మార్గాల్లో భయభక్తులు కలిగి నడిచినారో ఆ విధంగా నడిచినట్లయితే ఇంకా దేవుడు మరి ఈ యొక్క దీర్ఘాయుష్ అనేటటువంటి ఈ యొక్క కిరీటంతో ఆ బిడ్డని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉంటాడు.
కనుక మాత్రమే కాదు, చేరి వచ్చినటువంటి మనందరం కూడా మరి మన తల్లిదండ్రుల విశ్వాసులైతే, లేదా మన పెద్దవారి విశ్వాసులైతే, లేదా మనల్ని నడిపించేటటువంటి వారి యొక్క మార్గాల్లో మనం ఏం చేయాలని చెప్తున్నాడు? నడిచే వారికి ఆజ్ఞలన్నింటినీ గైకొనాలి. ఇందాక మనం చూసినాం ఆ మాట, దేవుని ఆజ్ఞలను గైకొనేటటువంటి వారిగా ఉండాలి. ఊరికే విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలను గైకొని హృదయపూర్వకంగా దాన్ని అనుసరించే వారిగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మరి ఆ గైకొని ఆయన యొక్క మార్గాల్లో నడిచేవారిగా. 128వ కీర్తన మనందరికీ తెలిసినటువంటిదే. మొదటి వచనం ఏంటి చెప్పండి? 128 1వ వచనము, భయభక్తులు కలిగి ఆయన త్రోవని యందు నడుచువారు ధన్యులు. కనుక మరి ఆయన త్రోవల్లో నడవటం, ఇప్పుడు మనం చూసినాం ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన ఆజ్ఞలు గైకొని అని. అయితే ఆయన మార్గాల్లో ఎలా నడవాలంటున్నాడు చెప్పండి? ఎలా చదివినాం కదా, ఆయన మార్గాల్లో భయభక్తులు కలిగి. కనుక నడవడం అంటే, దేవుడిని వెంబడించడం అంటే నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను అనేది కాదు. నువ్వు ఎలా నడుస్తున్నావు, ఆయన చెప్పినట్లు నడిచేటటువంటి జీవితం నీకు నాకు ఉండాలి. ఎలాగ ఆయన త్రోవలో నడవమంటున్నాడంటే భయభక్తులు కలిగి నడవమంటున్నాడు. నీ కానీ భయభక్తులు కలిగి ఉంటే నువ్వేం చేస్తావు, నీకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేటటువంటివి ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. కానీ మనం త్వరగా కొన్ని మాటలు చూస్తాము. మరి చూడండి, ఇదే సామెతల గ్రంథం 8వ అధ్యాయము, 12వ వచనము. సామెతలు 8:12. 8:12 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం రసహించుకునియే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. కనుక నువ్వు ఆయన త్రోవల్లో నడవాలి. ఎలా నడవాలని కోరుకుంటున్నాడు? భయభక్తులు కలిగి నడవాలి. ఆ భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంటే, ఆ దేవుడు అంటే నాకు చాలా భయం అని నోటితో చెప్పడం కాదు, కానీ ఏం చేయాలంట? చెడుతనమును అసహించుకోవడమే భయభక్తి కలిగి ఉంటాం. దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని మనం కూడా అసహించుకునేటటువంటి వారంగా, నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోయినాడు అంటాడు ఫీనెహాసు గురించి. కనుక దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని మనం కూడా మరి అసహించుకుంటూ దాని జోలికి పోక, ఆ మార్గాల్లోనికి వెళ్ళక. అందుకే భక్తుడు అంటాడు కదా, మొదటి కీర్తన 1వ వచనం ఏంటి చెప్పండి? ఎవరెస్తారు చెప్పాలి? దుష్టుడా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటూ చూడు. కనుక దుష్టులు, పాపులు, అపహాసకులు, ఈ త్రోవలు అనేవి శాపగ్రస్తమైనటువంటివి. భక్తిహీనుని మార్గము గాఢాంధకారమైనని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతుని మార్గం అంతకంతకు తేజరీలను అని. కనుక మనం భయభక్తులు కలిగి ఉన్నటువంటి అటువంటి భక్తిహీనత, దుష్ట సాంగత్యము, ఇటువంటి వారి నుంచి దూరంగా జాగ్రత్తగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. అది భయభక్తులు కలిగి ఉండటం అంటే. ఇక్కడ మనం ఆరాధన చేస్తాం, ఇక్కడ బలరోమాత్మకులు పొందుతాం, మళ్ళా లోకంలోకి వెళ్ళి అపవిత్రమైనటువంటి వాటిలో అపవిత్ర కార్యాలు చేసే వారితో స్నేహం చేసుకుంటూ మన సమయాన్ని వాళ్ళతో గడుపుతూ మనం అలాగని జీవించినట్లయితే నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగినట్టు ఉన్నవారునా? కనుక మరి అటువంటి జీవితం కాదు. కానీ ఎలా ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనమును అసహించుకోవాలి. నువ్వు కానీ అలాగ అసహించుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, ఇదే సామెతలు 9:10 మనందరికీ తెలిసినటువంటి మాటే. భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, తెలివే వివేచనకు. కనుక ఆయన మరి ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మనకు జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చూద్దాం. 22వ ఇదే సామెతల గ్రంథం 22:4 కలిగిండుట వినయమునకు ప్రతిఫలము. కనుక నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావంటే నీ జీవితంలో వినయం కనపడాలి, ఒబీడియన్స్.
నీవు దేవునికి వినయం విధేయత చూపేటటువంటి దానిగా విధేయత చూపేవాడిగా ఉండాలి. ఆయన కుమారుడై ఉండి ఆయన దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ ఆయన తను తగ్గించుకుని రిక్తుడిగా దాసుడిగా ఆయన దీనుడిగా ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. కనుక ఆ విధమైనటువంటి సంపూర్ణ విధేయత మనం లోబడేటటువంటి వారిగా ఈ దినాల్లో పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు, విశ్వాసులు దైవ సేవకులకు లోబడరు, దైవ సేవకులు దేవునికి లోబడరు. అలాగే మరి బయట పనిచేసే దగ్గర చూస్తూ ఉంటే పనుల్లో కూడా ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, అక్కడ పైన ఉన్నటువంటి అధికారికి లోబడేటటువంటి ఇది లేదు. ఎక్కడ చూసినా తిరుగుబాటు స్వభావం. కారణం ఏంటంటే మరి మనిషిలో ఉన్నటువంటి అహంకారం, గర్వం. కానీ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే మనము భయభక్తులు కలిగి ఉన్నాము అని అంటే వినయం కలిగి ఉంటేనే భయభక్తులు కలిగి ఉన్నామని అర్థం. కనుక అటువంటి వినయం కలిగినటువంటి జీవితం కలిగినట్లయితే అది మనకు ఆశీర్వాదం. దానివల్ల ఏం కలుగుతుంది? తర్వాత చదవండి. ఐశ్వర్యమును ఘనతయు జీవమును. కనుక ఐశ్వర్యము ఘనత జీవం దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నన్ను కనపరచు వారిని నేను కనపరిచేదను అని. కనుక నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను మరి అన్ని పరిస్థితుల్లో మరి చక్కగా ఆశీర్వదించి నిన్ను నడిపించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ విధంగా మనము దీర్ఘాయుషు అనేటటువంటి ఈ యొక్క మరి దయా కిరీటం, సంవత్సరం అనేటటువంటి దయా కిరీటం, దీర్ఘాయుషు అనేటటువంటి కిరీటాన్ని మనం కానీ పొందాలి అంటే మరి దేవుని ఆజ్ఞల్ని గైకొనేటటువంటి వారంగా ఉండాలి, తల్లిదండ్రులను గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మరి ఆ రీతిగా ఆయన మార్గాల్లో భయభక్తులు కలిగి నడిచేవారిగా ఉండాలి. మరి అప్పుడు మనం దీర్ఘాయుషు దేవుని చేత ఆశీర్వదించబడి ఆ కిరీటాన్ని పొందుతాం. రెండవదిగా మరి చూడండి 103వ కీర్తన 4వ వచనము. 103వ కీర్తన 4వ వచనము. దయచేసి ఎవరు తీసినటువంటి వారు చదవండి. సమాధిలో నుండి ఈ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. కనుక ఇక్కడ ఆయన ఏ కిరీటం ఇచ్చినాడంట? కరుణా కటాక్షం, క్రౌన్ ఆఫ్ హిస్ టెండర్ మెర్సీస్, హిస్ లవింగ్ కైండ్నెస్. కనుక ఆ రీతిగా మరి ఆయన మరి మన యొక్క మంచితనాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి మనల్ని ఆయన విమోచించలేదు, కానీ ఆయన కరుణని బట్టి కృప చేతనే విశ్వాసం ద్వారా మీరు విమోచించబడి ఉన్నారు. సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించినాడు. కనుక రక్షణ, పాప క్షమాపణ అనేటటువంటి ఆ యొక్క కరుణా కటాక్షాన్ని కిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చినటువంటి దేవుడు. కనుక ఈ సమయంలో ఆవిడని కూడా మరి తాను చక్కగా మరి దేవుడు ఆమెకు ఆ కిరీటాన్ని కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు. రక్షణ, ఆ రక్షణలో ఆనందము, సంతోషము, ఆ రక్షణలో జయోత్సాహము, ఆ రక్షణలో మహిమ, ఎన్నో సంగతులు ఉంటున్నాయి. అటువంటి కిరీటాన్ని మరి ధరింపజేస్తూ వచ్చినాడు. చక్కగా దేవుడితో ఆనందిస్తూ మరి ఇందాక అన్నగారు మనం చదివినాము 3 పాటలు రాస్తుంది. చూడండి ఎలాగా మరి మనము దేవుని పాటలు రాయగలిగేటటువంటి స్థితిలోనికి రావాలంటే ఎంతో హృదయంలో దేవుని మీద ప్రేమ, దేవుని వాక్యము, దానికి సంబంధించినటువంటి గ్రహింపు, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ రీతిగా దేవుని కొరకు ఫలించేవారిగా ఉంటారు. కనుక ఈ సమయంలో మరి ప్రభువుని ప్రేమించినటువంటి వారికి, రక్షణ ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉందంటున్నాడు. కనుక రక్షణ కోరుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆయన కరుణా కటాక్షములు అనేటటువంటి కిరీటం నీకు కావాలంటే నీవు నీ పాపం ఆయన దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది నువ్వు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీ ప్రాణాన్ని సమాధిలో నుంచి విమోచించి రక్షణ అనుగ్రహించి ఆయన కరుణా కటాక్షలు అనేటటువంటి కిరీటం నీకు ధరింపజేస్తాడు. కనుక మరి ఈ యొక్క కిరీటాన్ని బట్టి మరి ప్రభుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. తర్వాత
సామెతల గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథం 14, 18. దయచేసి ఎవరైనా తీసిన మూఢత్వమే స్వాస్థ్యము. జ్ఞానమును ఏం చేస్తారంటండి? కిరీటముగా ధరిస్తారు. కనుక మరి జ్ఞానం అనేది కిరీటముగా దేవుడు అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. అయితే ఏమిటి జ్ఞానము? చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. కనుక మరి ఈ యొక్క జ్ఞానాన్ని ఆయన కిరీటంగా ఆయన వివేకులకు అనుగ్రహిస్తూ వచ్చినాడంట. అంటే ఎవరు ఆ జ్ఞానము అంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చెప్పశక్యము కాని ఆయన వరమునకు స్తోత్రము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా ఆ క్రీస్తు ప్రభు వారిని బట్టి మరి ప్రభుని స్తుతించేవారిగా ఆయనను నీకు కిరీటంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎందుకంటే నీ యొక్క పాప జీవితాన్ని తీసివేసి నిన్ను క్షమించి నిన్ను ఉచితముగా, మనం రోమేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చూస్తుంటున్నాము. నమ్మువారు ఏంటంటే విమోచనము, ఆయన అందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతుంటున్నారు. ఇప్పుడు నీ యొక్క పాపాన్ని తీసివేసి ఆయన నీతిని నీకు ధరింపజేసి ఆయన నీకు ఎలా ఉన్నాడంటే కిరీటంగా ఉంటూ వస్తుంటున్నాడు. కనుక ఆయన మరి నీకు జ్ఞానము ఇంకేంటంట నీతి, పరిశుద్ధత, విమోచన. కనుక ఈ రీతిగా మరి ఎవరు ఆ క్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉంటారు, ఎవరు ఆ యొక్క కిరీటాన్ని ధరించగలుగుతారంటే వివేకులు. అంటే ఎవరైతే మరి ఆ యొక్క సత్యదేవుడిని ఎరుగుతారో వారికి ఆయన మరి జ్ఞానంగా ఉంటున్నాడు. అయితే అవివేకులు ఎలా ఉన్నారంట? మరి వాళ్ళు మూడులుగా అట్లాగే ఉంటున్నారు పాపంలోనే. కానీ ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన కిరీటముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన మరి జ్ఞానంగా కిరీటంగా ఆయనను విశ్వాసులైనటువంటి బిడ్డలకు మరి దేవుడు అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. కనుక దాని విషయంలో మనం ప్రభువుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. దాన్ని బట్టి ఆ ప్రభువాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించబడుతూ వస్తుంది క్రీస్తు ప్రభు వారిలో. కనుక మరి ప్రభువుని బట్టి మనం స్తుతించి ఆరాధించేటటువంటి వారిగా ఉండాలి. ఈ రీతిగా మరి సంవత్సరం అనేటటువంటి దయా కిరీటము, కరుణా కటాక్షాలు అనేటటువంటి కిరీటము, మరి జ్ఞానం అనేటటువంటి కిరీటాన్ని ఆయన దయచేస్తూ వస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అదే రీతిగా మరి ఈ సమయంలో మన కొరకు మనము దేవుని పిల్లలంగా మరి బ్యూరా కావచ్చు, మనందరం కూడా సంపాదించుకోవాల్సినటువంటి కిరీటాలు ఉన్నాయి. అన్ని కూడా మనందరికీ తెలిసినటువంటి మాటలే. చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనము. త్వరగా 4 మాటలు చూసుకుని ముగించుకుంటాం. 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల్లో ఎలా ఉన్నాడంట? మితముగా ఉండును. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కనుక ఇది ఇక్కడ ఆయన చెప్తున్నాడు, పోరాడుతున్నానని చెప్పేసి. పై వచనంలో కూడా మనం చూస్తాం, 24లో కూడా. నేను చదువుతున్నాను, చూడండి, దయచేసి గమనించండి, గ్రహించండి. మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా మెరుగుగా గ్రహింపుగా ఉండాలి. మరియు 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు 24
పందెం రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ ఒక కిరీటం ఉంది. ఏ కిరీటం అని చెప్పండి? చదివాము కదా 25వ వచనంలో, అక్షయ కిరీటం, ఇన్కరప్టిబుల్ క్రౌన్, అక్షయ కిరీటం. కనుక ఆ కిరీటాన్ని పొందాలి అని చెప్పేసి నేను ప్రయాసపడుతున్నా అంటున్నాడు. ఎవరు? భక్తుడైనటువంటి పౌలు గారు. అదేవిధంగా మనలందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. మీరు ఎలా పరిగెత్తాలంటే 12 మంది మీరు ఎలా ఉండాలంట? బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. ఆ బహుమానమే అక్షయ కిరీటం. అది కనుక మీరు ఆ కిరీటం ఎలా మనకి ఇదవుతుందంటే పరిగెత్తాలి. ఇది పందెరంగము. తర్వాత రెండవదిగా ఎలా పరిగెత్తాలి అని అంటే అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అంటే పరిగెత్తేటటువంటి వాడు చూడండి, ఒక అథ్లెట్ అంటే ఏమంటారు వాళ్ళు, మన రన్నింగ్ చేస్తూ మరి పోటీల్లో పాల్గొని మనకి ఇది చేస్తుంటారు కదా. అప్పుడు పీటీ ఉషా లాంటి వాళ్ళు లేదా క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? చాలా ఫిట్ గా ఉంటారు, ఆరోగ్యం మరి చక్కగా. కారణం ఏంటి? వాళ్ళు దాన్ని ఆ యొక్క ఆటలో లేదా ఆ పరుగులో పరిగెత్తాలి అంటే మరి వాళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉండాలి. మరి లోపల పొట్ట గెట్ట ఈ విధమైనటువంటి కొవ్వు కలిగి ఉంటే వాళ్ళు దాన్ని పరిగెత్తలేరు, దాన్ని పొందలేరు. కనుక మరి వారి యొక్క జీవితంలో వారు చాలా మరి అన్ని విషయాల్లో మరి మనం సాధారణంగా ఆ విధంగా మరి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి మరి ఆ విధంగా జిమ్ చేసి ఇది చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అన్నిటిలో మితంగా ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్, వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. తిండి విషయంలో, నిద్ర విషయంలో తిండిపోతులుగా ఉండరు, నిద్రపోతులుగా ఉండరు. వారు తమ యొక్క మరి సమయాన్ని ప్లాన్ చేసుకుంటారు. చక్కగా ఎలాగా శరీరాన్ని కాపాడుకోవాలి, ఎలాగా పరిగెత్తినప్పుడు రోజు ప్రాక్టీస్ చేస్తారు. ఆ యొక్క టోర్నమెంట్స్ వస్తున్నాయి, లేదా ఈ గేమ్స్ వస్తున్నాయి, లేదా ఈ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ నేను పాల్పంపులు పొందినప్పుడు నేను ఒక బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి అంటే ఏం చేయాలి? ఐ హావ్ టు డిసిప్లిన్ మై సెల్ఫ్. నేను మరి ఆ రీతిగా క్రమపరుచుకోవాలి, మితంగా ఉండాలి. కానీ ఈ సమయంలో దేవుడి పిల్లలైనటువంటి మనం కూడా లోక విషయాల్లో బయటకి మరి లోకాశలు, లోకానికి సంబంధించినవి వాటిల్లో మితంగా ఉండాలి. అంతేగాని లోకంలో కలిసిపోయేటటువంటి వారిగా మనం ఉండటం కాదు. మనం దేవునిలో ఎక్కువగా ఉండేటటువంటి వారిగా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటటువంటి వారిగా. ఎలాగైతే మరి ఒక 10 మంది పోరాడేటటువంటి ఆటగాడు ఎక్కువ సమయం మరి వాళ్ళు గంటలు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళకి ఒక గురి, బహుమానం పొందాలి కనుక కష్టపడాలి. ప్రభు కొరకు నేను ఈ విధంగా జీవించాలి కనుక మన జీవితాల్లో కూడా మరి ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఎప్పుడు చూసినా మరి ఆనందంగా నా గిన్నె నిండి పొందుచున్నది అంటాడు దావీదు. మనం కూడా ప్రభు సన్నిధికి రావాలంటే సంతోషము ఆయన కొరకు. అప్పుడు మాత్రమే మనం అన్ని విషయాల్లో కనుక అక్షయమైనటువంటి కిరీటం సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ 3 కిరీటాలు అయితే వీటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఇంకా మనం చూస్తుంటున్నాము చూడండి, మొదటి దశలోనికైకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దయచేసి త్వరగా తీసినటువంటి వారు చదవండి, సమయం అయిపోవస్తుంది. మొదటి దశలోనికైకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను మీరే కదా మా ఆనందమైన అతిశయ కిరీటమైన. కాబట్టి క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ కనుక ఆనందమైనటువంటి కిరీటం, అతిశయ కిరీటం అంటే అక్కడ అర్థం ఏంటంటే తెస్సలోనికలో ఉన్న సంఘంలో విశ్వాసులకి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అమ్మా అయ్యా మీరు ప్రభువులో చక్కగా ఉన్నట్లయితే ఒక దినాన దేవుని ఎదుట
మరి మీరే మాకు కిరీటం లాగా, అంటే ఆత్మలని సంపాదించడం అనేది, మరి ఆ ఆత్మలే ఎవరైతే సంపాదిస్తారో వారికి కిరీటంగా ఉంటారు. కనుక దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఆత్మని సంపాదించేటటువంటి వారంగా, మరి కొంతమందినైనా మనం ప్రభు కొరకు సంపాదించుకునేటటువంటి వారంగా. ఆ యొక్క సమరయ స్త్రీ, మరి ఆమె పెద్ద చదువుకున్నది కాదు, ఆమె మరి ఎటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా జీవాన్ని పొందింది, క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని, ప్రభులో క్షమాపణ పొందింది, ప్రభు ప్రేమను నిశ్చించింది, వెళ్ళి ఆ మాటలు చెప్పింది. దీనికి జ్ఞానం అవసరంలా, దీనికి పెద్ద బోధ అవసరంలా, ఒక మాట ఏమని చెప్పింది, నన్ను ప్రేమించి నా పాపములు క్షమించి నేను చేసినవన్నీ నాకు చెప్పిన ఆయన చూడండి రండి అంటే సమరయులు ఊరంతా వచ్చి చూసి ఆయన తెలుసుకున్నారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మందిరానికి వస్తున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎప్పుడో కాదు, ఎప్పుడు విశ్వాసం అమ్మా, ఎప్పుడు రక్షణ పొందినావంటే నేను అప్పుడు రక్షణ పొందినా, ఇప్పుడు రక్షణ పొందినా అని చెప్తాం. కొద్ది మందినైనా మనము ప్రభులోనికి నడిపించగలుగుతున్నామా, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? వచ్చి మరి వారం వారం బల తీసుకుంటూ ఉంటాం. మరి సంవత్సరాల తరబడి రొట్టెలు, ఎన్ని రొట్టెలు తీసుకొని ఎంత ద్రాక్షారసం తాగేమో వాక్యం ఏం చెప్తుంది? మీరు ఈ రొట్టె తిని పాత్రలో త్రాగినప్పుడేలా ఏం ప్రచురించమని చెప్తున్నాడు? చెప్పండి. ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామా? రక్షణ పొందకపోవడం తర్వాత సంగతి. మరణాన్ని ప్రచురించవలసినటువంటి బాధ్యత దైవ సేవకులు వాళ్ళని చెప్తారులే అనేది కాదు. కనుక మనం కూడా సాక్షులుగా ఉండాలి. కనుక ఆ విధంగా మరి కానీ మనం సాక్షులుగా ఉండి దేవుని కొరకు ఎవరైనా సంపాదించుకోగలిగితే ఏ కిరీటాన్ని పొందుతామంట? అతిశయ కిరీటం. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. దాని పై వచనం కూడా చదవండి. మీరు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్లుండక మందకు మాదిరిగా ఉండి. చదవండి తర్వాత వచ్చిన. కనుక ఇక్కడ సరే ఇప్పుడు ఇక్కడ దైవ సేవకుల గురించి చెప్పబడుతుంది, కానీ దైవ సేవకులు అని మాత్రమే కాదు, మనందరికీ మనము ఎక్కడుంటున్న మాదిరిగా మనం జీవించినట్లయితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో వాళ్ళ గురించి రాయబడింది. వారు ఎవరికి మాదిరి అయ్యారంటండి? విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు. ఎవరికి మాదిరిగా ఉన్నారు? విశ్వాసులకు మాదిరిగా. అంటే వాళ్ళ జీవితం, వారి ప్రేమ, వారి యొక్క సహనము, వాళ్ళు మరి ఆ యొక్క శ్రమల్లో ఓర్చుకొనడం, వారి అవన్నీ కూడా మరి వారి ద్వారా ప్రాంతం అంతా కూడా దేవుని వాక్యం వ్యాప్తి చెందింది. మరి వారి జీవితం అంతా కూడా ఎలా ఉందంటే మాదిరికరంగా ఉంటుంది. కనుక మాదిరికరమైనటువంటి జీవితం జీవించినట్లయితే మనము ఏ కిరీటం పొందుతామంట? మహిమ కిరీటము పొందుతాం. కనుక వాడబారని మహిమ కిరీటం, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అదేవిధంగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దయచేసి త్వరగా చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, నిలిచిన వాడై కనుక జీవ కిరీటము, క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇదే మాట ప్రకటన 2:10లో కూడా ఉంటుంది. దయచేసి అది కూడా ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము. చెరలో వేయకపోతున్నాడా? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును. కనుక చాలండి. కనుక అక్కడ శోధన సహించు వాడి ధన్యుడు. శోధన సహించినటువంటి వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి ఏ కిరీటం ఇస్తానంటున్నాడు? జీవ కిరీటం. కనుక శోధన, శ్రమ ఇక్కడ కూడా రాయబడుతూ ఉంటుంది శ్రమ గురించి. కనుక మీకు 10 దినములు శ్రమ కలుగుతుంది, నమ్మకంగా ఉండు,
మరి ఆ విధంగా నమ్మకంగా ఉన్నట్లయితే ఏమిస్తానంటున్నాడు? మరి మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చింది. కానీ ఈ సమయంలో మరి ఆ దేవుడు ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కిరీటంలో మాత్రమే కాదు, మనం సంపాదించుకోవాల్సినవి ఇవన్నీ. కనుక ఏంటి ఇది ఎలాగంటే శోధన సహించేవారిగా అనేక పర్యాయాలు ఆయా శ్రమలు అనుమతించబడుతుంటాయి మన జీవితాల్లో, కష్టాలు, పరిస్థితులు, అవమానాలు. అయితే వీటన్నిటిలో సహించి నమ్మకంగా మనం ఉన్నట్లయితే మరి ఆ యొక్క తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఆ పౌలు గారు అంటాడు, ఆ శ్రమల్లో మీరు ఎక్కడ వెనకబడిపోయినారు అని చెప్పేసి మేము ఇదైనా కానీ వారిని పరామర్శించడం కొరకు వారి దగ్గరకు మరి చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి వినండి. తిమోతి అనేటటువంటి ఆయన వెళ్తారు వారి ఇందుచేత నేను ఇంకనూ సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకున్నవారని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించినామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గుర్చి మీ ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. అర్థమైందండి? ఈ 2 వచనాల్లో ఏమని చెప్తుంటున్నాడో, అక్కడ వాళ్ళకి గొప్ప శ్రమ శోధన కలిగింది. ఎన్నో శ్రమలు కూడా వెళ్ళినారు వాళ్ళు, ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం వారు. అయితే అంత శ్రమంలో వీళ్ళు ఎక్కడ వెనక్కి పోయి వెళ్ళిపోతారో, ఆ ప్రభు వద్దు, విశ్వాసం వద్దు, ఇవన్నీ మాకెందుకు వచ్చిందిలే అని మరి వాటన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అని వారిని ఆదరించడం కొరకు వారి దగ్గరికి ఎవరిని పంపినాడట? తిమోతి అనేటటువంటి దైవజనుని పంపినాడు. అయితే ఆయన తిరిగి వచ్చి ఏం చెప్తున్నాడంటే, అయ్యా వాళ్ళని శ్రమలు కదిలించలేదు, వాళ్ళని కష్టాలు, బాధలు, మరణం ఏమీ కూడా వాళ్ళని కదిలించలేదు. మనం ఎలాగైతే వాళ్ళని ప్రేమించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నామో వాళ్ళు కూడా మనల్ని అదే ప్రేమతో మరి వారు మన కొరకు ఎదురు చూస్తుంటున్నారు. కనుక దేవుని పట్ల అటువంటి మరి సంతోష ఆనందాలతో దేవుడిని సేవిస్తున్నారు. వాళ్ళు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయక అని చెప్పేసి మరి చక్కటి మంచి సమాచారం తీసుకొచ్చాడని ఆయన మీ యొక్క ప్రేమను బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నా అంటున్నాడు. కనుక ఆ విధంగా మరి శోధన సహించేవారిగా మరి మనం చివరిగా ఒక మాట చూసుకుందాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. 2వ తిమోతి 4వ అధ్యాయము మంచి పోరాటం పోరాడుతుంది, కనుక ఇప్పుడు ఏ కిరీటం సంపాదించుకోవాలని చెప్తుంటున్నాడు? ఏ కిరీటం ఉందంట? నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. అది దాన్ని కూడా మరి మనం సంపాదించుకునేటటువంటి వారిని ఎలా దాన్ని మనం సంపాదించగలుగుతామో అక్కడ ఆయన చెప్తుంటున్నాడు. ఎలాంటి పోరాటం పోరాడినాడంట? మంచి పోరాటము. కనుక మంచి పరుగు. మన జీవితంలో దేవునిలో ఉన్నాము, దేవునిలో విశ్వాసంలో జీవిస్తున్నామంటే ఏదో ఉన్నాములే అన్నట్టు కాదు, మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితం. మంచి పరుగు పరిగెత్తాలి. కొంతమంది పరిగెడుతుంటారు కానీ ఆ పరుగులో మరి ధనాశ, లోకాశలు, లోకపు అపవిత్రత, దేవుని పిల్లలనేటటువంటి వారే కానీ ఇటువంటి మరి దేవునికి ఇష్టం లేనటువంటివన్నీ కలిగి పరిగెడుతుంటారు. దేవునికి ఇష్టం లేని వాటిని కలిగి నువ్వు ఆ ట్రాక్లో నువ్వు పరిగెడతా ఉంటే మనుషులు అబ్బా ఈయన ఎంత బాగా పరిగెడుతున్నాడు అని అనుకోవచ్చు, కానీ మోసపోకు. దేవుడు నీ యొక్క చీకటి కార్యాలు, నీ రహస్య కార్యాలు అన్నీ తెలుసు. నీ యొక్క ఆశ ఏంటనే తెలుసు. హృదయం నిండా ధనాశ, పేరు కావాలి, లేదా మరి తెలియనటువంటి దీనిలో కొనసాగుతూ ఉంటే జాగ్రత్త. అటువంటి పరుగు అది మంచి పరుగు కాదు, మంచి పోరాటం కాదు. కనుక మరి అటువంటి పోరాటం పోరాడితే నీకు నీతి కిరీటం ఆయన ఇవ్వడు. కనుక మరి దాన్ని పొందాలంటే ఎలాగందంట? మంచి పోరాటము. ఇంకేమంటున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టి ఓడబద్దలైపోయినటువంటి వారి వల్లే ఉన్నారని రాయబడింది.
లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారని రాయబడింది. కనుక మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండలేము. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము మరి ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కర్తవ్యాన్ని కొనసాగించేటటువంటి యేసు వైపు చూస్తూ ఇంకా చివరిగా ఒక మాట అంటున్నాడు, ఇది నాకు మాత్రమే కాదు కానీ ఇంకెవరికి ఉందంట? ఆ మాట చెప్పండి, ఎవరికి ఉంది? ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఆయన ప్రత్యక్షత దేవుని వాక్యం చెప్పేటప్పుడు చదవాలి. మీరు కూడా అడిగినప్పుడు దాన్ని అర్థం చేసుకుని చెప్తూ ఉండాలి. డోంట్ సిట్ లైక్ సైలెంట్ స్పెక్టేటర్స్. ఊరికే మౌన ప్రేక్షకులాగా కూర్చోవడం కాదు. అప్పుడు మీరు మాట్లాడుతుంటే చెప్తానేటువంటి చెప్పే వాళ్ళకి కూడా ఏమన్నా వీళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది అనిపిస్తుంది, లేకపోతే నేనే గ్రీక్ లాటిన్ మాట్లాడినట్టు ఉంటుంది. కనుక ఏమంటున్నాడు? తన ప్రత్యక్షతను అపేక్షించడం అంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడేటటువంటి వారుగా ఉండాలి. కనుక మరి ప్రభు అయిన మారునాత అన్నాడంట. ప్రభు అయిన యేసు రమ్ము అంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎవరు ఎదురు చూస్తారు? ప్రభు ఈ రాత్రి వస్తున్నాడు అన్నాడు అనుకోండి, ఎంతమంది మనం నేను సిద్ధపడినా ప్రభు నేను నీతో పాటు ఎత్తపడ్డాక మనం ధైర్యంగా మన మనస్సాక్షి చెప్పగలదు. ఆ విధంగా మనం చెప్పగలిగితే సిద్ధపడి ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నువ్వు ఇంకా నాకు ఇంకా అదిలి ప్రభా, నేను ఇంకా దాన్ని వదిలిపెట్టలేదు, లేదా నేను ఇంకా అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని కానీ నువ్వు కానీ ఇది కానీ ఉంటే ఆయన ప్రత్యక్షతని ఎక్కడ అపేక్షిస్తున్నావు? నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నావు? నీ కొరకు ఆయన ఆగడు. ఏదో ఆయన సమయం ఇస్తుంటున్నాడు. అయితే ఒక దినాన ఆయన చెప్పినట్టుగా ఆయన వస్తాడు. ఆయన ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని తీసుకొని పోతాడు. విడవబడితే అది చాలా గౌరవం. కనుక ఆ ప్రత్యక్షతను అపేక్షిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు సిద్ధపడుతున్నావు అని. సిద్ధపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు, మంచి పరుగు పరిగెత్తుకుంటున్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు, దేవుడి కొరకు ఎదురు చూస్తున్నావు అని. కనుక ఒక్క మాటలో ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ప్రభువైన యేసు రమ్ము మారణత అని ఎవరైతే అంటారో, ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళన్నిటినీ వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారని అర్థం. కనుక ఆయన ప్రత్యక్షతని మనం కూడా అపేక్షించే వారిగా ఉండాలి. కానీ ఈ సమయంలో మరి ఒక 5 మాటలు నేను చెప్తూ వచ్చినాను. అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటం. ఇవి మనము పొందడానికి ప్రభు మన కొరకు సిద్ధపరిచినాడు. పొందడానికి మనం ప్రయాసపడాలి. దేవుడు మనల్ని ప్రేమించి మరి దయా కిరీటంగా మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మనల్ని కరుణా కటాక్షములు అనేటటువంటి కిరీటాన్ని మనకి ధరింపజేసి మన రక్షణని మనకు అనుగ్రహించి మనల్ని వర్ధిల్ల చేస్తుంటున్నాడు. మరి మనకు యేసుక్రీస్తు ప్రభు వారినే సమస్తంగా ఆయనలో మనం జీవించడానికి ఆయన్నే మనకు కిరీటంగా ఇచ్చి నడిపిస్తుంటున్నాడు. కనుక ఈ సమయంలో మరి మనం కూడా మరి యోగా మాత్రమే కాదు, మనం కూడా ఆ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందినటువంటి వారం, దేవుని కొరకు జీవించవలసినటువంటి వారంగా మనము ఉండాలని గమనించగలిగి ఆ ప్రభువులో సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన తండ్రి, మీకు వందనాలు. మీ దాసుని వర్గపరిచి అనేక విషయాలు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తున్నాం. మా దేవ 5 రకాల కిరీటాల గురించి మీరు చెప్పారు. దానికి ముందు సంవత్సరాన్ని దయా కిరీటంగా మీరు ఇచ్చారని మరొకసారి గుర్తు చేశారు. మా యాత్ర జీవితంలో మీరు తోడుగా ఉన్నట్టుగా స్తుతిస్తున్నాం. ఇవాళ గత సంవత్సరం అంతా మీరు ఎక్కడ చాటును కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని యోగాకి ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. గత సంవత్సరం అంతా మీరు చేసిన మేలుకే స్తుతిస్తున్నాం. తన విశ్వాస జీవితంలో, ఉద్యోగ బాధ్యతలను, ప్రయాణాలను ఆధ్యాత్మికంగా మీరు బలపరుస్తూ పురుగొల్పుతూ వచ్చిన విధానం కొరకే మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చేసిన ఆశ్చర్యకార్యాలన్నిటి కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానమందు, వయసునందు వర్ధిల్లినట్లు సహాయం చేయండి. భవిష్యత్తు అంతటిని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధుల ప్రార్థనలు
ఆశీర్వాదాలు తనకు మా దేవ భవిష్యత్తు దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. జరిగించిన కృతజ్ఞత కూడి కొరకే స్థుతిస్తున్నాం. ముందున్న మా సహవాస భోజన సహవాసాన్ని కూడా దీవెనకరం నుంచి వీళ్ళు మహిమ పొందాలి. దాని దగ్గర వచ్చాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక మా యాత్ర జీవితంలో మీరు మాకు ఎన్నో మేలు చేస్తున్నారు. వాటిని మర్చిపోక కృతజ్ఞత కలిగి పరిశుద్ధులతో కలిసి సంతోషించడానికి నాకు మాకు ఇస్తున్నా ఈ చక్కటి ధనికరమైన సమయం కొరకు స్థుతిస్తూ వచ్చిన వారిని బట్టి స్థుతిస్తున్నాం. మా సహవాసం దీనికరం ఉంచుందని రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలైన మనకందరికీ ఇప్పుడు సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్.